ఒకటి ముందుకు వస్తా, ఆ వెనకాల ఉంటే బాగా కనబడుతుంది, వెనకొచ్చి అది. ఈ రోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగమైనటువంటి వెహికల్ డిపోకి నూతనంగా యూనివర్సల్ కమిటీ మున్సిపల్ విభాగానికి కమిటీ వేయడం జరిగింది. వెహికల్ డిపోలో అధ్యక్షుడిగా నా పేరు కలవకొల్లు వెంకయ్య, ఉపాధ్యక్షుడిగా చెట్టి విజయ్ కుమార్, ఇలా 15 మందితో కమిటీ వేయడం జరిగింది. మన గుట్టుముక్కల రఘురామరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు, బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఇంకా ప్రముఖుల ఆధ్వర్యంలో మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు అందరి అధ్యక్షన జరిగింది ఈ విధంగా. కాబట్టి మాకు ఇచ్చిన పదవిని మేము ఎంతో బాధ్యతగా తీసుకొని కార్మికులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ముందుండి మా వంతు ప్రయత్నం మేము యూనియన్ తరపున చేస్తామని, ఎటువంటి ఏ విధమైనటువంటి ఆశించకుండా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చి నాకు టీఎన్టీసీ యూనియన్ లో వైస్ ప్రెసిడెంట్ గా పదవి ఇచ్చారు, ఉపాధ్యక్షుడిగా. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నూతన కమిటీ ఎన్నుకున్నందుకు ఈ కమిటీలో యాక్టివ్ గా మేము పనిచేస్తామని, కార్మికులకు పక్షాన ఉండి ఏ కార్మికులకి ఏ ఇబ్బందులు వచ్చినా మేము కార్మికులకి తోడుగా ఉంటామని మనం చేసుకుంటూ, అయితే ఈ కార్మికులు పారిశుద్ధ కార్మికులకి నిన్న ఈ తల్లికి వందనం పథకం చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషకరంగా ఉంది. ఎందువల్లనంటే గతంలో పడక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. గతంలో ఒకళ్ళకి పడి ఎంతో మంది ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించుకోలేక చాలా అవస్థలు పడ్డారు. అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం వేసి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈ రోజు ఈ కమిటీ అందున ఏ కార్మికులకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని, ప్రజలకి అందుబాటులో ఉంటామని మా ప్రెసిడెంట్ గారికి మనవి చేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా మా ప్రెసిడెంట్ గారిని తీసుకొని వెళ్ళి అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గుట్టుముక్కల రఘురామరాజుకి, అట్లాగే యూనియన్ నాయకులకి, యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎన్టీసీ అనుబంధం తరఫున ఈ రోజు కొత్త కమిటీ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడిగా సాధనపోయిన వెంకటేశ్వరరావు, అలాగే ఉపాధ్యక్షుడిగా బి బుచ్చుబాబు, అలాగే మరొక ఉపాధ్యక్షుడు సలోమన్ రాజు, అలాగే మరో ఉపాధ్యక్షుడు పూరి సుధీర్ వర్మ, అలాగే ఎం అనిల్ కుమార్, ప్రచార కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎర్రపుల రమణ, జొన్నాడ పైడియ, కొండపల్లి ప్రదీప్, ముత్తు జైపాల్, వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ కమిటీ కొత్త కమిటీలో నా పేరు శెట్టి విజయ్ కుమార్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను ఈ రోజున. అయితే ఈ రోజున పెద్ద ఎత్తుగా వెహికల్ డిపో సభ్యులందరూ చేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము. అయితే వెహికల్ డిపోలో ఉన్న ప్రతి సమస్య నిమిత్తంగా, వెహికల్ డిపోలో ఉన్న అవసరాల నిమిత్తంగా ముందున్న వారు అనేక పని చేసి ఉన్నారు మా దాంట్లో, ఈ టీఎన్టీసీ యూనియన్ లో. అయితే ముందుగా మేము ఈ రోజు ఎన్నుకోబడ్డాము. ఈ రోజు కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోకుండా ప్రతి కార్మికుడికి, టీఎన్టీసీ తరఫున ప్రతి కార్మికుడికి
రావాల్సిన ప్రతిదీ అతనికి చేరేలాగా మేము కృషి చేస్తామని చెప్తున్నాను సభాముఖంగా. మేమందరం ఇక్కడ కూడుకున్నాము. ఈ వెహికల్ డిపో నుంచి మేమందరం వచ్చున్నాము. మా ప్రెసిడెంట్ గారు రఘు గారు, వెంకన్న గారు, నేను ఇక్కడికి వచ్చున్నాం. మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నాం. ఏ సమస్య ఉన్నా సరే పెద్ద దృష్టి తీసుకెళ్తున్నాం. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ స్వచ్ఛాంధ్ర కమిటీ చైర్మన్ గా మన పట్టాభి గాని మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో మేమందరం కూడా అండగా ఉంటామని నూతన కమిటీ తరఫున మీ అందరికీ మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము. ఈరోజు మన ఆహ్వానం నుంచి ఎంతో బిజీగా ఉన్న మనందరితో మాట్లాడని చెప్పి వచ్చేసినటువంటి అన్నయ్య భువనేశ్వరరావు గారికి మన కార్మికుల పక్షాన శివ సత్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గంటా ఉదయ్ భాస్కర్, కలవకొల్లు వెంకయ్య అధ్యక్షులుగా, తోకల రమేష్ ఉపాధ్యక్షులుగా, ఎస్కే పవన్, ఎండి భాష, గంటా వెంకట సురేంద్ర ఉపాధ్యక్షులుగా, అలాగే ప్రధాన కార్యదర్శులుగా శెట్టి విజయ్ కుమార్, వైఎల్ నాగరాజు, అలాగే ఎం దుర్గా నాగరాజు, కొండా సీను, డి రామ్ ప్రసాద్, కార్యదర్శులుగా బి నాయక్, ఆర్ డేవిడ్ రాజు, జి షారోన్, ఎస్కే మస్తాన్, అలాగే కోశాధికారులుగా అడ్డాల సూర్యప్రకాష్. వీళ్ళందరినీ కూడా పేరు పేరున ఈ నూతన కమిటీలో వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీకు సెంట్రల్ ఎర్రంశెట్టి పద్మకుమార్ అండి. ఈరోజు నూతనంగా ఏర్పడిన ట్రేడ్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. దీన్ని మన గొట్టుముక్కల రఘు గారు మరియు మా యూనియన్ వాళ్ళందరూ కూడా కలిపి ఏదైనా సరే వర్కర్స్ కి ప్రతి వాళ్ళకి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఏ ప్రలోభాలకి మేము లోబడకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వాళ్ళల్లో ఒక మంచి పేరుని మేము సంపాదించుకోగలుగుతామని యూనియన్ తరఫున అందరి మా టీఎన్టీఎస్సీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మికులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంతో ముగిస్తా ఉన్నాం. అందరూ కూడా భోజనం చేసేవలసిందిగా కోరుతా ఉన్నాం.